హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్బీఐ బ్యాంకులో ప్రస్తుతం నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఛార్జెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నెఫ్ట్ మరియు ఆర్టీజీఎస్ అంటే ఎస్బీఐ బ్యాంక్ నుండి ఇతర బ్యాంకులకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం. బ్రాంచ్లో చేసే నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే ఈ ఛార్జెస్ ఉంటాయి. ఆన్లైన్లో అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే నెఫ్ట్ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్కి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. మినిమం అమౌంట్ ₹1 నుంచి మ్యాక్సిమం నో లిమిట్, మ్యాక్సిమం ఎలాంటి లిమిట్ ఉండదు. అలాగే ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. దీనికి మినిమం 2 లక్షల లిమిట్ ఉంటుంది. 2 లక్షల పైన ఉంటేనే మనం ఆర్టీజీఎస్ పంపడానికి వీలుంటుంది. మ్యాక్సిమం ఎలాంటి లిమిట్ లేదు. నెఫ్ట్ ద్వారా పంపిన ట్రాన్సాక్షన్స్ అంటే క్లియరింగ్ అనేది హాఫ్ ఇయర్లీ బ్యాచెస్లో జరుగుతుంటుంది. అంటే అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి మినిమం హాఫ్ అన్ అవర్ టైం అన్న పడుతుంది. హాఫ్ అన్ అవర్ లేదా బ్యాచెస్లో జరుగుతుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అలా టైం పడుతుంటుంది. అదే రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ ఆర్టీజీఎస్లో చేస్తే అమౌంట్ అనేది రియల్ టైంలో క్రెడిట్ అయిపోతుంది, వెంటనే క్రెడిట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఛార్జెస్ బ్యాంక్ బ్రాంచ్లో మనం నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ చేసినప్పుడు ఎలాంటి ఛార్జెస్ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా నెఫ్ట్లో 10,000 వరకు ₹2.36, అంటే ₹1 నుంచి 10,000 వరకు ఎంతైనా సరే అమౌంట్ ₹2.36 ఛార్జెస్. అలాగే 10,000 దాటితే ₹10,001 నుండి 1,00,000 వరకు ఛార్జెస్ ₹4.72 ఉంది. 1,00,000 పైన అంటే ₹1,01 నుండి 2 లక్షల వరకు ₹14.16 ఇలా ఉంది. 2 లక్షల పైన అంటే ₹2,01 నుండి ఎంతైనా సరే అమౌంట్ ఎంతైనా సరేగా మొత్తం దానికి ₹23.60 ఛార్జెస్ ఉంటాయి. అంటే 10,000 ఎగ్జాక్ట్గా ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే ₹2.36 ఉంటుంది. ఒకవేళ 10,000 కంటే ₹1 ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ 10,000 నుంచి 1,00,000 వరకు ఈ ₹4.72 ఉంటుంది. 1,00,000 కరెక్ట్ ఎగ్జాక్ట్గా ట్రాన్స్ఫర్ చేయాలంటే ₹4.72 పడుతుంది. అదే 1,00,000 కంటే ₹1 ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే ₹1,01 నుండి 2 లక్షల వరకు ₹14.16. సో 2 లక్షలు ఎగ్జాక్ట్గా పంపాలంటే ₹14.16 ఉంటుంది. 2 లక్షల కంటే ₹1 ఎక్కువ పంపాలన్నా సరే ₹23.60 పడుతుంది. ఆర్టీజీఎస్ అంటే మినిమం 2 లక్షల అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. 2 లక్షల కంటే తక్కువ ఉంటే అది నెఫ్ట్ ద్వారానే సాధ్యపడుతుంది. ఆర్టీజీఎస్కి 2 లక్షల నుండి 5 లక్షల వరకు ₹23.60 ఛార్జెస్ ఉంటుంది. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేయాలంటే ₹23.60. అలాగే 5 లక్షల ₹1 నుండి ₹47.20 పడుతుంది. అంటే ఆర్టీజీఎస్లో 5 లక్షల కంటే అమౌంట్ ఎంతైనా సరే ఛార్జెస్ ₹47.20 ఉంటుంది. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ₹23.60 ఉంటుంది. ఈ ఛార్జెస్ అన్నీ కూడా బ్యాంకు బ్రాంచ్లో మనం నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ చేసినప్పుడే ఈ ఛార్జెస్ ఉంటాయి. ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా యోనో ఎస్బీఐ ద్వారా చేసే ఈ నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్కి ఎలాంటి ఛార్జెస్ ఉండవు, పూర్తిగా ఫ్రీ అవి. సో మనం వేరే బ్యాంకుకి అమౌంట్ పంపించాలనుకుంటే ఆ అమౌంట్కి ఛార్జెస్ కలిపి మనం విత్డ్రా వోచర్ లేదా చెక్ రాయాల్సి ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి 2,50,000 మనం ఎస్బీఐ నుంచి వేరే యూనియన్ బ్యాంకుకి మనం అమౌంట్ పంపాలనుకుంటే దానికి ఛార్జెస్ ₹23.60. ఛార్జెస్ ₹23.60. ఛార్జెస్తో కలిపి 2,50,000 ₹23.60. ఇలా టోటల్ అమౌంట్ని మనం ట్రాన్స్ఫర్ ద్వారా అంటేనే విత్డ్రా వోచర్, డబ్బులు తీసుకునే ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్లో లేదా చెక్ ద్వారా అయితే చెక్లో ఈ అమౌంట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. టోటల్ అమౌంట్ ఛార్జెస్తో కలిపి టోటల్ అమౌంట్ మనం విత్డ్రా వోచర్ లేదా చెక్ మీద ఫిల్ చేయాలి. ఈ నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ఫామ్ ఎలా నింపాలో అనేది మా ఈ స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్లో ఇంతకుముందుకి ఒక వీడియో చేశాము. ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము, దయచేసి గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఈ స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.